ఈ సమయంలో దేనిని మర్చిపోకూడదో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మర్చిపోకూడనవి ఏమిటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 103వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 103వ కీర్తన అందరికీ కూడా బాగా తెలిసిన వాక్యమే. ఈ సమయంలో అయినప్పటికీ కూడా మనం చదువుదాం. 103వ కీర్తన త్వరగా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మొదటిగా దేనిని మరవకూడదు అంటే దేవుని ప్రజలలో ఉపకారములు మరవకూడదు. ఉపకారాలని మనము మరవకూడదు. ఇక్కడ మనం గమనించినట్టయితే రాయబడింది, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చేసిన ఉపకారములలో దేనిని కూడా మనము మరవకూడదు. ఉపకారాలు నీవు మర్చిపోతుంటున్నావు అనుకో, ఆనందము, ఆదరణ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అపహరిస్తాయి. హల్లెలూయా. మనము ఉపకారాలు మర్చిపోయానుకోండి, ఆనందించలేం ప్రభువులో. ఆయన ఆదరణ కూడా మనము పొందుకోలేం. అందుకే మనం ఏం చేయాలంటే ఉపకారములు మనం ఏం చేయకూడదు చెప్పండి, మరవకూడదు. దేవుడు చేయలేదా నీకు? ఏం మేలు చేయలేదా? ఎవరికి కూడా దేవుడు ఎన్నెన్నో మేలులు చేశాడు. ఎన్నెన్నో మేలులు మన పట్ల ఆయన చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేశాడు చెప్పండి? ఇంతవరకు కూడా మనం ధ్యానం చేశాం, రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది అన్నిటికంటే గొప్ప మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం రక్షించబడకుండా ఉంటే మన పరిస్థితి ఏ విధంగా ఉండేది చెప్పండి? మనము నరకానికి వెళ్ళవలసిన భారమైన. అందుకే మనము దేవుడు చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకూడదు. చూడండి, హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17 వచనము, మనం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అంజురపు చెట్లు పోయకొండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇక్కడ హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్లయితే ఇక్కడ హబక్కు గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, అంజురపు చెట్లు పోయకొండినా, ద్రాక్ష చెట్లు ఒకవేళ ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉన్నా, చేనిలో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించుతాను. ఏదైనా కొంచెం దేవుడు వ్యతిరేకంగా చేసినాడు అనుకోండి, ఈరోజు నేను రాలేను చర్చికి, ఏమంటారమ్మా? ఈరోజు నేను చర్చికి రాలేను. ఏమ్మా రాలేదంటే ఇంట్లో గొడవ, ఇంట్లో శోధన, ఇంట్లో సమస్య, ఇది కొరత ఉంది, ఇది తీర్చబడలే, ఇది లేదు, అది ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని మనం ఏం చేస్తాం చెప్పండి? ముందు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోయి వీటిని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? దేవునికి దూరం అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, ఏమి ఉన్నా లేకున్నా ఎవరిలో ఆనందిస్తుంటున్నాడంట? దేవునిలో ఆనందిస్తుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా ఆనందించండి. మనము దేవుళ్ళో ఏ విధంగా ఉండాలంటే ఆనందించే వారమై ఉండాలి. ఇక్కడికి వచ్చిన నీవు అందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే దేవునిలో ఆనందించాలి. నీవు ఎప్పుడు కూడా ఇక్కడ బయట చూసుకుంటా అన్నావు అనుకో, బయట ఆలోచన చేస్తూ ఉన్నావు అనుకో, ఆనందించలేరు, ఎవరికి కూడా సన్నిధిని అనుభవించలేరు. ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా ప్రభువులు ఏ విధంగా ఉండాలంట? ఆనందించాలి. ఎందుకు ఆనందించాలంటే ఆయన సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధానంలో ఏముందంటే సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని నీవు అనుభవించాలి. నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను చూసి ఇంకా వాళ్ళు ప్రభువులో సంతోషించేవారై ఉండాలి. నువ్వు ఎప్పుడు దిగాలుగా చింతిస్తూ ఆ విధంగా మనం ఉండకుండా ప్రతి ఒక్కరము కూడా ప్రభువు నందు ఏ విధంగా ఉండాలంట? ఆనందముతో సంతోషంతో ఉండాలి. అందుకే రాయబడింది, మనం దేన్ని మరవకూడదంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకూడదు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇప్పుడు వాక్యంలో గమనించినట్లయితే, ఇప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. ఇక్కడ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి రాయబడింది. వాళ్ళు ఏం చేశారంట? ఐగుప్తు దాస్యం నుంచి దేవుడు వారిని ఏం చేశాడు?
విడిపించాడు. విడిపించిన దాన్ని మరువకుండా వాళ్ళు ఏం చేయాలంట, జాగ్రత్తగా వాళ్ళు ఈ యొక్క విషయాన్ని వాళ్ళు ఏం చేయాలి, జ్ఞాపకము చేసుకోవాలి. మనము కూడా ఏం చేయాలి చెప్పండి, మనం ఏం చేయాలంట, పాపం అనే దాస్యం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. దీన్ని మనము మర్చిపోకూడదు. హల్లెలూయా. ఉపకారములలో ఏదైనా ఉపకారం ఉందంటే ఇదే. ఏ దాని నుంచి మనం విడిపించాలంట, పాపం అనే దాస్యం నుంచి దేవుడు విడిపించాడు. పాపం అనే ఊబిలో మనం ఉంటుండగా దేవుడు ఏం చేశాడు, ప్రేమతో ఆకర్షించి ఆ యొక్క పాపం అనే ఊబిలో నుంచి మనల్ని విడిపించాడు. అందుకే వాక్యంలో రాయబడింది, జిగట గల దొంగ ఊబిలో ఉన్న నన్ను. ఇంకా ఏమని రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే రాయబడి ఉంటుంది. 40వ కీర్తనలో మనం చదువుదాం చూడండి. 40వ కీర్తన మనము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నాశనకరమైన కుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట, నాశనకరమైన కుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడంట, పైకెత్తాడు. ఊబిలో పడిన వారు ఏమవుతారు, పైకి రాలేరు. వాళ్ళు ఆ ఊబి ఏం చేస్తా అంటే వాళ్ళను ఆ యొక్క అగాధంలోకి, లేకుంటే ఆ కిందికి పోయేటట్లు ఊబి చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఏమంటున్నాడంటే, నాశనకరమైనటువంటి కుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉన్న నన్ను ఆయన పైకెత్తాడు. హల్లెలూయా. ఎవరు కూడా పైకెత్తలేరు మనల్ని, ఎవరు కూడా పాపము నుంచి, పాపమని దాస్యం నుంచి ఎవరు కూడా విడిపించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇది ఏమైంది చెప్పండి, సాధ్యమైంది. హల్లెలూయా. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే, పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే, కల్వారి రక్తముచే శుద్ధీకరించి, కల్వారి రక్తముచే శుద్ధీకరించి పరిశుద్ధులతో నన్ను నిలిపి ప్రభువాని సముఖం నందు. హల్లెలూయా. పాపం అనే ఊబిలో మనం పడి ఉంటుండగా దేవుడు కల్వరి రక్తము చేత మనం ఏం చేశాడంట, ఆకర్షించాడు. పాట పడే సమయంలో మీరేం చేయాలంటే ఆ పాటను మీరు తిప్పిన చూడండి. ఎందుకంటే నేను మధ్యలో పాడతాను కనుక మీరు బుక్కులు మీ దగ్గర ఉంటాయి కనుక చూడండి. ఇంతవరకు కూడా మనం గమనించినట్టయితే దేవుడు ఏం చేశాడంట, మనము చేసిన ఉపకారంలో దేనిని కూడా మనము మరవకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. మనము కూడా దేవుడు రక్షించిన విధానాన్ని మనం ఏం చేయకూడదు, మనము మర్చిపోకూడదని మనం చూస్తుంటున్నాం. ఇంకా మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలోని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండము దేనిని మరవకూడదంట, ఉపకారములను మనము మరవకూడదు. ఇంకోటి రెండవదిగా మనం చూసినట్టయితే దేన్ని మరవకూడదు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 23వ వచనం. పక్కనే కదమ్మా ఇంతసేపు చదువుతున్నారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవాలి. ఇక్కడ మనము దేనిని మర్చిపోకూడదంటే నిబంధనను మనం ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు. ఏదన్నీ మనం మర్చిపోకూడదంట, నిబంధనను మనము మర్చిపోకూడదు. దేవుడు ఏ నిబంధన ఇచ్చాడు మనకు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనం. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని. ఇక్కడ చూసినట్టయితే రాయబడింది ఏ నిబంధన ఇచ్చాడంట మనకు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మనం గమనించినట్టు రాయబడింది మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాశాను. ఏం చేశాడంట? ఈ 10 ఆజ్ఞలు ఎందుకోసం ఇచ్చాడంట ఆయన? మనము ఆజ్ఞలను అనుసరించి మనము నడవాలని. ఇక్కడ మనం చూసినట్టయితే నిబంధనను మనము ఆయన ఏర్పరిచిన నిబంధనను మనం ఏం చేయకూడదంటే మరచిపోకూడదు.
ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఆజ్ఞలను మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మరచిపోతుంటున్నాం. దేవుడు ఏర్పరిచినటువంటి ఈ నిబంధన మనము మర్చిపోకూడదు. దేవుడు ఏ నిబంధన అయితే చేశాడో ఆ నిబంధనను ఆయన మర్చిపోలే. ఏ నిబంధన చేసినాడు ఆయన? నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, దేవుడు చేసిన నిబంధన ఆయన మర్చిపోలే, ఇక్కడ రాయబడి ఉంది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఇక్కడ ఏం చేశాడంట? వారి మూలుగులు ఆయన విన్న తర్వాత అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఏ నిబంధన అయితే చేశాడు దాన్ని ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన ఏ నిబంధన అయితే ఇచ్చాడో దాన్ని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చినట్టు చేసినటువంటి నిబంధన మర్చిపోలే, జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం ఏం చేయకూడదు చెప్పండి, మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక వ్యక్తి పాపము చేస్తుంటున్నాడంటే వాళ్ళ నుంచి ఏమైపోతుంది? వాక్యము తొలగిపోయింది కనుకనే పాపము చేస్తుంటున్నాడు. వాక్యం ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు పాపము చేయరు. అబద్ధం ఆడుతున్నామంటే, మోసము చేస్తున్నామంటే, దొంగతనము చేస్తుంటున్నామంటే, వేశ్యధరగా ఉంటున్నామంటే, తిరుగుబోతుగా, తాగుబోతుగా, నామకర్త క్రైస్తవాన్ని మనము జీవిస్తుంటున్నామంటే దేవుని మాటలు హృదయంలో ఏమైపోయిందని చెప్పండి, తొలగిపోయినప్పుడే మనలో ఉన్నటువంటి భయం ఏమైపోతుంది? దేవునికి భయము మనలోంచి పోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నిబంధనను మర్చిపోతాం, మీరతాం, పాపము చేయడానికి మనము సాహసిస్తాం. సౌలు అదే చేసినాడు, దావీదు కూడా అదే చేశాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, సౌలు పశ్చాత్తాపడలే. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉంటున్నటువంటి మనము దేనిని మర్చిపోకూడదంట? నిబంధనను మనము మర్చిపోకూడదు. దేవుడు చేసిన నిబంధన ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక నేటి వరకు మనం ఏ విధంగా ఉన్నాం? సజీవులమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం అందరికీ కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే నీ ఆహారము ద్వారాను, నీవు తీసుకున్నటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి వాటి ద్వారా, లేకుంటే ఆహారం ద్వారా కావచ్చు, ఎక్సర్సైజ్ వల్ల నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, లేకుంటే మంచి ప్రోటీన్ కలిగినటువంటి ఆహారం తింటున్నాను కనుకనే సజీవ లెక్కలో ఉన్నానని నీవు అనుకుంటున్నావేమో. నేటి వరకు నీవు సజీవుడు పోయి ఉంటున్నావంటే కేవలం ఆయన కృపనే. అందుకే ఇక్కడ వాక్యంలో గమనించినట్టు దేవుడు ఏర్పరిచిన నిబంధనను మనం ఏం చేయకూడదంట? మరచిపోకూడదని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకో మాట మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. ఒక్క సంగతి మనం మర్చిపోకూడదంట. ఏంది మర్చిపోకూడదంట? ఒక్క సంగతి మర్చిపోకూడదు. ఏంటంటే ప్రభు దృష్టికి కాలము అతి చిన్నదని మనము తెలుసుకునే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది ఏమనుకుంటున్నారు? 2025వ సంవత్సరము అయిపోతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు రాలేదని అనుకుంటున్నాం. ఎందుకో మనం అనుకుంటున్నాం చెప్పండి? 2025వ సంవత్సరం వచ్చినప్పటికీ ఆయన రాలేదని మనము ఆలోచన చేస్తుంటున్నాం. కానీ ప్రభు దృష్టికి కాలం ఏ విధంగా ఉందంట? చిన్నదిగా ఉంది. అందుకే ఒక్క సంగతి అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రియులారా, ఒక్క సంగతి మీరు మర్చిపోకండి. ఏంటంటే ప్రభు దృష్టికి ఒక్క దినం ఏ విధంగా ఉందంట? 1000 సంవత్సరాలుగా ఉన్నాయి. ఇప్పుడు 2025వ సంవత్సరం అంటే దేవుని దృష్టికి ఎన్ని రోజులుగా ఉంటున్నాయి? మళ్ళా లెక్క వేయండి. ఇక్కడ చూసినట్టయితే రాయబడింది ఒక్క సంగతిని మనం మర్చిపోకూడదంట. ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరం వలను, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నవి. అంటే ఇప్పుడు 2.5 రోజు అని ప్రభు దృష్టిలో. అందుకే మనము ఈ సంగతిని మనము మర్చిపోకూడదంట. మనం ఏమనుకుంటున్నాం? ఎంతమంది చెప్పినా రాలేదులే, యేసుప్రభు వస్తాడని చెప్పినా రాలేదులనే మనం అనుకుంటున్నాం. కానీ ఆయన దృష్టికి ఏ విధంగా ఉందంట? రోజులు చిన్నవిగా ఉంటున్నాయి. అందుకే మనం చూసినట్టు ఏమనుకుంటున్నారంట? కొందరు ఆలస్యం అవుతుందని ఏం చేస్తున్నారు? రక్షించబడిన వాళ్ళు కొంతమంది ఏమవుతుందిలే, బాప్తిసం తీసుకున్నాం, ఆయన వచ్చేసరికే పశ్చాత్తాపడితే సరిపోతుందిలే, ఆయన వచ్చేసరికే
మారు మనసు పొందితే సరిపోతుందిలే, క్షమాపణ పొందితే సరిపోతుందిలే అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్టు 9వ వచనంలో రాయబడింది, కొందరు ఆలస్యమని ఎంచుకొని ఉన్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభువు? ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుంది? వాక్యంలో గమనించినట్టు రాయబడింది, ఎవ్వరు కూడా నశించకూడదని ఆయన కోరుకుంటున్నాడు. అదే అంటే ఆయన కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కోరిక మనం చూసినట్టయితే ఇక్కడ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపగా అందరూ కూడా ఆయన మారు మనసు పొందాలని కోరుతున్నాడు. నీ దగ్గర నుంచి ఏం కోరుతుంటున్నాడు అంటే నీవు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఆయన కోరుకోవడంలే, నీవు మనసు మార్చుకోవాలని ఆయన కోరుతుంటున్నాడు. నీవు మనసు మార్చుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడు? నీవు మనసు మార్చుకోవాలని ఆయన రాకడ ఆలస్యము చేస్తున్నాడు. అర్థమవుతుందా? యేసుప్రభు రావడం ఆలస్యం అవుతుంది, ఇంకెప్పుడు వస్తాడని చాలామంది సంఘానికి వస్తున్న వాళ్ళకు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన అందరూ కూడా మారు మనసు పొందాలని, అందరూ కూడా ప్రభువుని అంగీకరించాలని, అందరూ కూడా నరకం నుంచి తప్పించబడాలని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? చేసి తీరతాడు. ఇదిగో నేను మీకు ఏం చేయను వెళ్తున్నాను? మీకు నివాసము సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను. వెళ్ళి ఏమన్నాడు ఆయన? నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ప్రభు అన్నాడు. ఆ మాటలు ఎలాంటివి చెప్పండి? ఆయన మాటలు సత్యము. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? నెరవేర్చబడతాయి. అందుకే రాయబడిన ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించిపోవు. ఇక్కడికి వచ్చిన మనమందరూ కూడా ఏం తెలుసుకోవాలి చెప్పండి? ప్రభువు దృష్టికి కాలము అతి చిన్నదని మనము మరచిపోకూడదు. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, ప్రియులారా ఒక్క సంగతి మీరు మర్చిపోకూడదు. ఒక్క సంగతి మనము మర్చిపోకూడదు. ఏదంట? ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనం చూసినట్లయితే చాలామంది కూడా రక్షించబడిన వారు ఉంటున్నారు. అందరూ కూడా రక్షించబడాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలె, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నవని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇంతవరకు కూడా మనం చూసినట్లయితే